कैसा है पानी दवा के हुई वो तेज आ సో చూడొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నారు అన్న వరద ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ నుంచి నా ముంగ సింగల్కి ఎంతసేపు పట్టింది ఇదంతా క్లియర్ అవ్వడానికి ఒక 2 గంటలు ఎప్పుడు ఇంతేనా వర్షం వచ్చే ఎప్పుడు ఇట్లేదు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు రావట్లేదు ఎవరు రారు చూడొచ్చు ఏదైతే జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే ఇంకా ఎవరు పూర్తిగా రావట్లేదు సో ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఇదంతా కూడా ఈ వాటర్ అంతా కూడా మోటార్ల సహాయంతో క్లియర్ చేయాలి బట్ ఆ పరిస్థితి కనిపించట్లేదు సిటీలో వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి అని చెప్పవచ్చు నగర వాసులకు ఓవైపు నరకయాతన ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకు ఈ వరద నీటిలో దిగితే అర్థమవుతుంది మొత్తం ఇటు మూసరంబాకు వెళ్ళేటటువంటి బ్రిడ్జ్ కూడా ప్రస్తుతం క్లోజ్ చేశారు దాంతోపాటు మలక్పేట రైల్వే అండర్ పాస్ దగ్గర కూడా ప్రస్తుతం క్లోజ్ చేశారు అక్కడ కూడా దాదాపు 5-6 ఫీట్ల మేర వర్షం నీరు వచ్చేసింది సో ముఖ్యంగా ఏదైతే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా ఇటు సిటీలోకి ఎంట్రీ ఇచ్చేటటువంటి టైం సో ఉదయం 5 నుంచి 6 గంటలు 7 గంటల వరకు గత ప్రభుత్వం ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది సో వాటర్ ఎట్లుంది ఎక్కడి నుంచి నీళ్ళు ఎక్కడ మీదికి వస్తున్నాయి సార్ బాగా అన్ని గేట్ వాళ్ళు వంగుతున్నాయి అసలు ఇప్పుడు వర్షం పడ్డప్పులా ఇదే ప్రాబ్లం ఇక్కడ ఇది పైరు తీసిర్రు ఆ పొక్కలు అట్నే పెట్టిర్రు మొత్తం ఒకటే ఉన్నది మెయిన్ వాళ్ళు ఉంది ఇక్కడ వస్తారు చూస్తారు పోతారు నీళ్ళంతా ఎంతసేపు పడుతుంది మీకు తగ్గడానికి ఇక్కడ ఇప్పుడు అరగంట పడుతుంది గంట పడుతుంది ఇప్పుడు ఎక్కడ వరకు ఉంది ట్రాఫిక్ ఎక్కడ వరకు ఉంది నీళ్ళంతా ఎక్కడ వరకు ట్రాఫిక్ ఈయనే అటు లేదు అటు అటు మొత్తం మంచిగా ఉంది మెయిన్ ఈయనే సిరస్ కానీ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరికి వాళ్ళే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆ వాటర్ అంతా క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు ఎందుకంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది చాలా క్లియర్గా చూడొచ్చు అంటే కేవలం ఈ అంబర్పేటని మాత్రమే కాదు ఎల్బీ నగర్ దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది ఇటు మలక్పేట కానివ్వండి చాదర్ఘాట్లో కూడా అదే పరిస్థితి ఉంది షేక్పేట మెహదీపట్నం టోలీ చౌకీ నాంపల్లి చాదర్ఘాట్ దాంతోపాటు ఏదైతే గోషా మహల్లో కూడా పూర్తిగా రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీళ్ళు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి వెహికల్స్ నిలిచిపోవడంతో వాహనదారులు వెహికల్స్ని తోసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం కూడా నీట మునిగి కొన్ని వెహికల్స్ అయితే కొట్టుకొని పోతున్నాయి చాలామంది వెహికల్స్ కూడా నడపలేనటువంటి పరిస్థితి ఉంది దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు కూడా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మనము చూస్తున్నాము రోడ్ల మీదకే చెరువులు వచ్చేసాయి సో చెరువు చూడొచ్చు ఏదైతే అంబర్పేట చేరెంబర్ ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి మార్గం కేవలం ఇది మాత్రం కాదు ఆబిడ్ జంక్షన్ దగ్గర కూడా పూర్తిగా రోడ్ల మీద దాదాపు 6-7 ఫీట్ల మేర వర్షపు నీరు వచ్చేసింది దాంతోపాటు ఇటు ఖైరతాబాద్ దగ్గర కానివ్వండి పంజాగుట్ట సోమాజిగూడ మార్గంలో కూడా భారీగా వర్షపు నీరు చేరిపోయినటువంటి పరిస్థితి సిటీలో అంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు ఎక్కడ చూసుకున్నా కూడా దాదాపు వెహికల్స్ అయితే రద్దీ ఓవైపు రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడం దాంతోపాటు ట్రాఫిక్ జామ్ అవ్వడం రెండు కూడా చూస్తున్నాం ఇక రాగల 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది సో ఈ ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు ప్రస్తుతం మాత్రం జిహెచ్ఎంసీకి అయితే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది ఈ రోజు ఇంకొక రాగల 2-3 గంటల పాటు రెడ్ అలర్ట్ కొనసాగేటటువంటి అవకాశం ఉంది చూడొచ్చు సిటీలో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా చెరువులను తలపిస్తున్నాయి మొత్తం రోడ్ల మీద వర్షపు నీరు చేరిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అన్న వాటర్ అంతా ఎక్కడ చూస్తుంది ఇదంతా మన ఉస్మానియా హైట్ ఉంది కదా ఇదంతా స్లోప్ ఇటు గంగానగర్ స్లమ్ ఉంది ఇంకోటి ఇక్కడ మ్యాన్హోల్స్ ఉన్నాయి అక్కడంతా చెత్త నిండి దానివల్ల స్టోరేజ్ ఎక్కువైపోతుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మట్టి ఉంది కదా తొవ్విరు కదా ఆ మట్టి అంతా మోరీలోకి పోయి వాటర్ ఫ్లో అనేది కాక ఇదంతా ఇంతగానం నిండుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాము ఎప్పుడు ఇంతే ఇక్కడ ఇది మా ఎమ్మెల్యే గారు చాలాసార్లు అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కానీ కూడా ఇది ఇలాగానే అవుతుంది చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ చేశారు కాకపోతే ఈసారి మాత్రం ఇంత భారీ వర్షం అయితే ఎప్పుడు అనుకుంటలేము ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం వాటర్ లేకుండా కావాలంటే 3 to 4 hours అవుతుంది చాలా మంది వచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళు అంత వర్క్ నడుస్తుంది సార్ మనం చూడొచ్చు ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ఒకటి జరుగుతుంది అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం సో ఈ నిర్మాణం జరుగుతుండడం వల్ల కూడా చాలా ప్రాంతాల్లో పూర్తిగా ఎక్కడైతే రోడ్లను గుంతలు మొత్తం తవ్వి వదిలేశారు మనం చూడొచ్చు శ్యామ్ ఒక్కసారి మీరు చూపించండి ఏదైతే రోడ్లు గుంతలు తవ్వినటువంటి ప్రాంతం ప్రస్తుతము మనం చూడొచ్చు ఏదైతే పూర్తిగా రోడ్లు ఎక్కడికక్కడ కూడా గుంతలు తవ్వి ఉండడంతో అటుగా వెళ్ళేటటువంటి వెహికల్స్ కూడా ఇటువైపు డైవర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో పూర్తిగా అంటే వెహికల్స్ కూడా డైవర్ట్ ఇటువైపే ఉండడంతో ఒక్కసారిగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది వెహికల్స్ అన్నీ కూడా ఒకే రూట్లో వెళ్తున్నాయి ఇటు మనం చూస్తున్నాం ఇటు గోల్నాకర్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ దాంతోపాటు ఇటు అంబర్పేట షే నెంబర్ నుంచి అంబర్పేట నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అంతా కూడా
ఎక్కడికక్కడ కూడా రోడ్లు చెప్పండి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు కూడా తెలియదు. ఇంతగానో ఎట్లా సాధ్యపడు చాలా ఘోరం. ఎక్కడ చూస్తున్నారు మీరు? నేను ఇక్కడనే ఉంటా, అమర్పేట నుంచి వస్తున్నా. చూడొచ్చు ట్రాఫిక్ కూడా ఒక్కసారి మనం ఏ విధంగా ఉందని చూడొచ్చు. జిహెచ్ఎంసీ ప్రస్తుతము హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతము ఏదైతే వచ్చారు ఫీల్డ్లోకి విజిట్ చేసినటువంటి పరిస్థితి. వాటర్ అంతా కూడా క్లియర్ అవడానికి ఇంకో 2-3 గంటల పాటు టైం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఆ నగరంలో అనేక ముంపు ప్రాంతాలు ఉన్నాయి సిటీలో. సో ఈ ముంపు ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. గడ్డి ఎన్ఆర్ఎం కానివ్వండి, కోదండరామ్ నగర్, పిఎన్టీ కాలనీ, దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి అంటే దాదాపు ఒక 10-20 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. సో ఆ ఇళ్లలో కూడా పూర్తిగా అంటే రోడ్ల మీద పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఇక కాలనీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు పవన్. ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా దాదాపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా ఇది లోతట్టు ప్రాంతాల ప్రజలకైతే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. సిటీలో అనేక ప్రాంతాల్లో అయితే ఏదైతే రోడ్ల మీద వర్షం నీళ్ళు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయితే విపరీతంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తం వెహికల్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, వెహికల్స్ కూడా మూవ్ అవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజలు ఎవరు కూడా ఈ వాటర్ అంతా క్లియర్ అయ్యే వరకు బయటికి రావద్దంటూ కూడా ఏబీఎన్ విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే సిటీ రోడ్ల మీదకి వస్తే మాత్రం నరకయాత్ర తప్పదు, ఇబ్బంది తప్పదు. సో కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు. ఎందుకంటే మనము చూస్తున్నాము ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరంతా కూడా చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము సిటీ మొత్తం కూడా నీట మునిగింది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు. సో ఇటు నగర శివారులో ఉన్నటువంటి ఏరియాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. విపరీతంగా ట్రాఫిక్ కూడా ఉందని చెప్పవచ్చు. ఇటు చిన్నపిల్లలతో పాటు అలా వాటర్ ట్రాఫిక్ ఎక్కడి నుంచి ఉంది మీకు? 1/2 కిలోమీటర్ నుంచి ఉందండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ డీడీ కాలనీ నుంచి వస్తాం. అంటే వర్షం వచ్చే ప్రతిసారి ఇంతే ఉంటుంది అంటే మాది ఇటు కాదు, కాకపోతే మేము ఇప్పుడే ఫస్ట్ టైం. ఎట్లుంది ఇప్పుడు సిచ్యువేషన్? వచ్చే దారిలో కొంచెం పెద్ద టఫ్గానే ఉందండి, ట్రాఫిక్ బాగానే. भाई कैसा है ट्रैफिक? ट्रैफिक कैसा है? ट्रैफिक कम है। पानी कहाँ से आ रहा है भाई पूरा? पानी ये वही है, उधर नहीं है। అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా విసిగిపోయారు. ఈ వాటర్ ప్రతిసారి కూడా ఇదే సమస్య ఉంటుంది, వర్షం వచ్చిన ప్రతిసారి కూడా తమ సమస్య ఇదే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. సో మనము ఓ చిన్న బ్రేక్ తీసుకున్నాం. సో బ్రేక్ తర్వాత సిటీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు, ఏంటి సిటీలో వర్షం ఇంకెంతసేపు పాటు ఇలాగే కొనసాగేటట్టు